ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. అచ్చమైన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయక అత్యుత్తమమైన ఉగాది పండుగ విశిష్టతని తెలియజేస్తున్న మన తూర్పుగోదావరి జిల్లా పేరా రామచంద్రపురం చిన్నారులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము పేరా రామచంద్రపురంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాం. ఈ రోజు మేము ఉగాది పండుగ గురించి చెప్పబోతున్నాం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది ఉగాది అని కూడా అంటాం. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ రోజున చేసే ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. ఈ తెలుగు సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. తీపి కొత్త బెల్లం అలాగే చెరుకు ముక్కలు ఉపయోగిస్తారు. పులుపు కొత్త చింతపండు ఉపయోగిస్తారు. చేదు వేప పువ్వు ఉపయోగిస్తారు. వగరు మామిడి పిందులు ఉపయోగిస్తారు. చేదు వేప పువ్వు ఉపయోగిస్తారు. వీటన్నిటిని అరటిపండు గుజ్జుతో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఉగాది పచ్చడిలో చేదు బాధల్ని కష్టాలని తెలియజేస్తుంది. తీపి ఆనందానికి ప్రతీక. పులుపు నేర్పును తెలియజేస్తుంది. ఉప్పు ఉత్సాహవంతమైన జీవితం. కారం భావోద్వేగాలను ఎదుర్కోవడం తెలియజేస్తుంది. వగరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం తెలియజేస్తుంది. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినే ముందు చెప్పవలసిన శ్లోకం: శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. భావం: మనం ఉగాది పచ్చడి తిన్నట్లయితే మన శరీరం వజ్రంలా మారుతుంది. అలాగే ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించవచ్చు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.